శ్రీశైల జలాశయంను కేఆర్ఎంపి అంటే కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ సుబ్రాంత్ విశ్వాస్ అయితే శ్రీశైల జలాశయాన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. అలాగే డ్యామ్ అంటే ఉన్నతాధికారులు అలాగే నిపుణులకు సంబంధించి ఈరోజు డ్యామును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా అప్రోచ్ రోడ్డు, గ్యాలరీ, గేట్లను అలాగే ఈ ఆప్రానికి సంబంధించి రోపు పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడాను క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా డ్యామ్ గేట్లు ఎత్తే అంటే ఈ రోపులు ఎలా ఉన్నాయి, లిఫ్టింగ్ ఎలా ఉంది, అలాగే ఈ స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, అప్రోచ్ రోడ్డు ఎలా వెళ్ళాలి అనే దిశగా అయితే దగ్గరుండి క్షుణ్ణంగా ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుసార్లు అంటే ఈ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇదివరకు కూడా ఒక బృందం వచ్చి శ్రీశైల జలాశయాన్ని అయితే అంటే పరిశీలించిన పరిస్థితి ఉంది. ఆ యొక్క నివేదికలు కూడా కేఆర్ఎంపీకి కూడా పంపించారు. అయితే ఇది సంబంధించి పూర్తి నివేదికలను ఆధారంగా ఈరోజు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ సంబంధించిన జల వనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇక్కడే నిర్వహించున్నారు. తదుపరి ఈ యొక్క నివేదికను అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులతో సిడబ్ల్యూఎస్కి కూడాను ఈ యొక్క నివేదికను పంపించి అంటే సత్వర అంటే ఈ యొక్క మరమ్మతులు కావచ్చు అలాగే ఈ యొక్క పనులను వేగవంతం చేసే దిశగా అయితే ఇప్పుడు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు అయితే ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర జలవనరుల శాఖ అధికారులతో అయితే సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని తీసుకొని శ్రీశైల డ్యామ్ను అయితే ఈ యొక్క అంటే సేఫ్టీని భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 19 శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.